హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి కామెడీ డ్రామా పన్మాన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అంతకుముందు మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం వలన మన వీడియో మరికొంతమందికి చేరుతుంది. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చూస్తారని నా రిక్వెస్ట్. మరి మూవీలోకి వెళ్తే సినిమా స్టార్టింగ్ లో చర్చ్ కాంపౌండ్ వాళ్ళకి రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు పోస్టర్లు అతికిస్తూ ఉంటారు. అప్పుడు చర్చ్ సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి అతికించొద్దని చెప్తారు. పోస్టర్స్ అతికించిన వ్యక్తి వెళ్ళి మరో వ్యక్తికి చెప్పడంతో అక్కడికి బ్రూన్ అనే వ్యక్తి వచ్చి ఎవర్రా మనల్ని ఆపేది అని వారితో గొడవపడి ఒక వ్యక్తిని కొట్టి పోస్టర్లు అతికించి వెళ్తారు. ఈ బ్రూన్ అనే వ్యక్తి ఈ మూవీ హీరోయిన్ యొక్క అన్నయ్య. అయితే హీరోయిన్ కు పెళ్లి చూపులు ఇంతకు ముందే జరిగాయండి. కానీ పెళ్లి కొడుకు తరపు వారు 25 తులాల బంగారం పెట్టాలని డిమాండ్ చేస్తారు. దాంతో ఏం చేయాలో తెలియక అమ్మాయికి 32 ఏళ్ళు రావడం అండ్ మంచి సంబంధం కావడంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇంకోవైపు చర్చికి సంబంధించిన వారిని బ్రూనో కొట్టడం వల్ల అతన్ని పిలిచి ఫాదర్ వార్నింగ్ ఇచ్చి కొట్టినందుకు సారీ చెప్పాలని అడిగాడు. కానీ ఈ బ్రూనో ఫాదర్ ని ఎదిరించి మాట్లాడి సారీ చెప్పడం కుదరదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందువల్ల ఆ పార్టీకి ఫాదర్ కంప్లైంట్ చేస్తాడు. హీరోయిన్ తండ్రి చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. హీరోయిన్ అన్న ఆమె గురించి పెద్దగా పట్టించుకోడు. ఆమె తండ్రి ప్రాణాలతో ఉన్నప్పుడు వాళ్ళ బంధువుల అమ్మాయి పెళ్లి ఉంటే 3 తులాల బంగారం పెట్టాడు. ఇప్పుడు తన కూతురు పెళ్లికి అవసరం పడిందని ఆ నగలు అడడానికి హీరోయిన్ తల్లి వారి ఇంటికి వెళ్ళింది. తమ కూతురు పెళ్లి పెట్టుకున్నాం, మీ తరపున తన తండ్రి పెట్టిన నగలు ఇచ్చి సహాయం చేయండి, కావాలంటే పెళ్లి అయిన తర్వాత చదివింపు డబ్బులు వస్తాయి కదా, వాటిని మళ్ళీ నగలు చేయించి ఇస్తామని చెప్పింది. కానీ వాళ్ళు మాత్రం మా దగ్గర నగలు ఎక్కడివి, మేమే ఏమీ లేక నకిలీ నగలు వేసుకొని తిరుగుతున్నామని అబద్ధం చెప్తుంది. ఆ మాటలు విని హీరోయిన్ తల్లికి చాలా కోపం వచ్చి బయటికి వెళ్తూ మీ నాన్న పెట్టే నగలు మెడలో వేసుకుని తిరుగుతూ నకిలీ నగలని అబద్ధం చెప్తున్నారు, వాళ్ళు బాగుపడతారా అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చి చూస్తే కొడుకు హాయిగా పడుకొని ఉంటాడు. ఇతను చూసిన తల్లి కోపంతో ఎరా వయసులో ఉన్న కుర్రాడివి, నువ్వే నీ చెల్లెలు పెళ్లి చేయాలి గాని ఇలా తున్నపోతులా పడుకుంటావా అని కాలుతో తంతుంది. కోపంగా బ్రూనో ఏమా నన్ను తక్కువ అంచనా వేయకు, నాకు నా పార్టీ ఉంది, ఏ అవసరం ఉన్నా వారే ఆదుకుంటారు అని చెప్పి పార్టీ ఆఫీస్కి వెళ్తాడు. ఇక్కడ అతనికి ఆల్రెడీ చర్చ్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో బ్రూనోను చూసిన ఒక నాయకుడు అతని దగ్గరికి వచ్చి రై నీకు ఎంత ధైర్యం ఉంటే చర్చ్ కాంపౌండ్ వాళ్ళకు పోస్టర్లు అతికిస్తావు, వాళ్ళు మర్డర్ అటెంప్ట్ అని చెప్పి నీపై కేసు కూడా పెట్టారు, వాళ్ళకు నువ్వు సారీ కూడా చెప్పలేదంట కదా, పార్టీలో దీని గురించి పెద్ద చర్చ జరుగుతుంది, నిన్ను పార్టీలో నుండి తీసేసామని అతను చెప్పాడని చెప్తాడు. అది విన్న అతను భయపడుతూ సార్ పార్టీ కోసం నేను ఇదంతా చేశాను సార్, నన్ను క్షమించండి సార్, నన్ను ఆదుకోండి సార్ అని బ్రతిమలాడతాడు. కానీ వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపో అని చెప్పారు. దాంతో బ్రూనో ఊర్లో ఉండకుండా తన పక్క ఊరికి వచ్చే ఫ్రెండ్తో ఉంటున్నాడు. అదే రూమ్ లో ఫ్రెండ్తో పాటు ఇంకొక అతను కూడా ఉంటున్నాడు. బ్రూనో రూమ్ లోకి వచ్చి ఉండటం అతనికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఫ్రెండ్ని పిలిచి అతనికి సమస్య ఏంటి అని అడిగాడు. అతని చెల్లికి పెళ్లి ఉందట, 25 తులాల బంగారం అమ్మాయి తరపు వాళ్ళు పెట్టాలంట, చేతిలో చెల్లి గవ్వలేదు, ఆ నగలు పెడితేనే తన చెల్లి పెళ్లి జరుగుతుంది, అందుకే బ్రూనో సతమతం అవుతున్నారని ఆ ఫ్రెండ్ చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి మరి నగలు అడ్జస్ట్ చేస్తే అతను మళ్ళీ సెటిల్ చేయగలరా అని అడిగాడు. అప్పుడు బ్రూనో సార్ మాకు చాలా మంది బంధువులు ఉన్నారండి, వాళ్ళు కానీ పెళ్లికి వచ్చి కట్నం వేశారనుకో మాకు చాలా డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో 40 తులాల బంగారం కూడా కొనగలం అని చెప్తాడు. అప్పుడు అతను ఒక వ్యక్తికి కాల్ చేసి మాట్లాడుతాడు. ఇప్పుడు నేను ఒక అతనితో మాట్లాడాను, అతను జ్యువెలర్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. ఒక పెద్ద జ్యువెలర్ షాప్ లో అతను సేల్స్ ఏజెంట్. మీకు బయట నగలు కొన్నారనుకోండి, దానికంటే ఇక్కడ కొంచెం కమిషన్ ఎక్కువగా ఇవ్వాలి, వీళ్ళు డబ్బులు ఇవ్వకముందే నగలు ఇస్తారు. అతన్ని ఒక హోటల్ కి రమ్మని చెప్పాను, అతనితో మాట్లాడి నువ్వు నగలు తీసుకో, తర్వాత కట్నం డబ్బులు వస్తాయి కదా వాటితో కొనివ్వు అని ఆ ఫ్రెండ్ సజెషన్ ఇస్తాడు. వీళ్ళు వెంటనే హోటల్ కి వెళ్లారు. అక్కడికి అజీజ్ అనే అతను వచ్చాడు. ఇతనే మన సినిమా హీరో. నేను మెడికల్ జ్యువెలర్ యొక్క ఏజెంట్స్, 25 తులాల బంగారాన్ని పెళ్లికి ముందు నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను, కానీ 2 రోజుల వరకు పెళ్లి జరిగి ఇంట్లోనే ఉంటాను, ఆ వచ్చిన డబ్బు గాని ఇచ్చారంటే ఇక ఆ తర్వాత వెళ్ళిపోతా అని చెప్తాడు. అప్పుడు బ్రూనోకు ఒక సందేహం వచ్చింది, డబ్బులు ఇవ్వక ముందే నగలు ఎవరిస్తారు, నువ్వు ఇచ్చేవి ఫేక్ నగలా అని అడిగాడు. అప్పుడు హీరోకి చాలా కోపం వచ్చింది. మీ పరిస్థితి అర్థం చేసుకుని నగలు ఇవ్వడానికి వస్తే నన్నే తప్పు పడతారా అని అంటాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పెళ్లి జరిగే రోజు వచ్చింది. పెళ్లికి టైం కాబోతుంది, ఇంకా ఆ నగలు తీసుకుని అజీజ్ ఇంకా రాలేదే అని ఎదురు చూస్తూ ఉంటారు. అదే టైంలో హీరో అజీజ్ అక్కడికి వచ్చాడు. 25 తులాల బంగారం తీసుకెళ్లి వాళ్ళ కళ్ళ ముందే తూకం వేశాడు. ఆ నగలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక డాక్యుమెంట్ తీసి దానిపై సైన్ చేయమని హీరోయిన్ అడుగుతాడు. బెడ్ పై ఉన్న 25 తులాల బంగారాన్ని చూసి హీరోయిన్ సంతోషపడింది. ఇక పెళ్లికి ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. రిసెప్షన్ తో పెళ్లి అంతా హడావిడిగా ఉంది. కానీ అప్పుడే ఒక చిక్కు వచ్చి పడి హీరోయిన్ వాళ్ళ అన్న ఆల్రెడీ చర్చ్ వాళ్ళతో గొడవ పడ్డాడు కదా, అందువల్ల రావాల్సిన కొంతమంది బంధువులు రాలేదు, పెద్ద పెద్ద ధనవంతులు కూడా రాలేదు, వీళ్ళు ఆశించినంత చదివింపు డబ్బులు కూడా రాలేదు. అప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మ చాలా భయపడి
పడిపోయింది. అయ్యయ్యో, ఏం చేసేది, మనం అనుకున్నంత డబ్బు రాలేదే అని హీరోయిన్తో అంటుంది. ఏమా, రేపు సచ్చిలో వెడ్డింగ్ ఉంది కదా, అక్కడికి చాలామంది వస్తారా, అక్కడ కట్నం వస్తుంది, దాంతో సెటిల్ చేద్దాంలే అని అంది. ఆ తర్వాత ఆజేష్కు ఎలాగోలా సర్ది చెప్పారు. మరి మరుసటి రోజు వెడ్డింగ్ కోసం చర్చికి వచ్చారు. ఆ చర్చికి కొంచెం సేపట్లోనే పెళ్లి కొడుకు మరియానో వచ్చాడు. అతను చూడడానికి చాలా మొరటోడ్లా రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడు. ఇక ఇద్దరికి పెళ్లి అయిపోయిన తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చారు. ఇప్పుడు వీరి శోభనం ఈ ఇంట్లోనే జరగాలి. ఈ ఇంట్లోనే శోభనానికి ఏర్పాట్లు చేశారు. రాత్రి 9 గంటలు అవుతుంది. హీరో ఆజేష్కి ఈ టైంకి ఇస్తానని చెప్పిన డబ్బులు ఇవ్వాలి. అప్పుడు మెడికల్ జ్యువెలరీ నుండి హీరోకి కాల్ చేసి, ఏంట్రా డబ్బులు ఇంకా రాలేదు అని వాళ్ళు అడిగారు. డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నాను, రాగానే చెప్తాను హీరో ఆజేష్ అన్నాడు. ఇప్పుడు హీరో ఆజేష్ ఇంటికి వచ్చాడు. అప్పుడు కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. డబ్బులు తీసుకుందామని ఇంటి వెనక వైపు వెళ్ళాడు. అక్కడ చూస్తే బ్రూనో అండ్ వాళ్ళ అమ్మ టెన్షన్ గా మాట్లాడుకుంటున్నారు. ఏమైంది అని ఆజేష్ అడిగితే డబ్బులు కొంచెం తక్కువ అయ్యాయి అని చెప్తున్నారు. అప్పుడు ఆజేష్ డబ్బు తీసుకుని లెక్క పెట్టాడు. 12 తులాల బంగారానికి సంబంధించిన డబ్బు మాత్రమే ఉంది. 13 తులాల డబ్బు తక్కువైంది. నేను ఇప్పుడు 12 తులాలకు డబ్బు తీసుకుంటున్నాను, కానీ మీ కూతురు మెడలో 13 తులాల గొలుసు ఒకటి ఉంటుంది, దాన్ని గాని తీసుకొచ్చి ఇచ్చారనుకోవడం, నేను వెళ్ళిపోతా అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ, ఇప్పుడు నా కూతురికి ఫస్ట్ నైట్ జరగబోతుంది, ఇలాంటి టైంలో ఆ నగలు ఎలా తీసుకొచ్చేది, కొంచెం వెయిట్ చేయవా అని అంటుంది. అయినా కూడా వెళ్ళి రూమ్ తలుపులు తట్టింది. అప్పుడు పెళ్లి కొడుకు, ఎవరో తలుపు తట్టారో వెళ్ళి చూడు అని అన్నాడు. హీరోయిన్ బయటకు వచ్చి, ఏం కావాలమ్మా అని అడిగింది. ఏమా, డబ్బులు తక్కువ పడ్డాయి, 13 తులాల బంగారం గొలుసును అడుగుతున్నారమ్మా అని తల్లి చెప్పింది. ఇప్పుడు కుదరదమ్మా, అతను మెలకువలోనే ఉన్నాడు, పడుకున్న తర్వాత వేస్తా అని చెప్పి హీరోయిన్ తలుపులు మూసింది. అప్పుడు ఆ తల్లి భయపడుకుంటూనే వెనక్కి వచ్చింది. ఆజేష్ను చూస్తూ, నా కూతురుతో మాట్లాడినయ్యా, తన భర్త పడుకున్న తర్వాత నగను తీసుకొచ్చి ఇస్తానని చెప్పింది, కొంచెం సేపు వెయిట్ చెయ్యి అని బ్రతిమలాడింది. అప్పుడు ఆజేష్ కోపడుతున్నాడు. ఏంటండి, డబ్బులు ఇవ్వకుండా నగలు ఇవ్వకుండా నన్ను వెయిట్ చేపిస్తున్నారు, నేనే ఆ తలుపులు తట్టి నగలు తీసుకుంటా అని అంటాడు. హీరోయిన్ వాళ్ళ అన్నకు కోపం వచ్చి ఆజేష్ని కొట్టాడు. ఏంట్రా, నగలిచ్చిన నన్నే కొడతావా, ఇప్పుడు గాని నేను రచ్చ చేశానంటే ఇక్కడ జరగడానిదే జరుగుతుంది, నా తడాకు చూపించనా అని అరుస్తుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ బ్రతంలాడుతుంది. గొడవ చేయకయ్యా, నీ నగలు నీకు ఇస్తా అని అంది. వీళ్ళంతా ఆ రూమ్ బయటికి వచ్చి కూర్చున్నారు. ఆ రూమ్ లో లైట్ ఎప్పుడు ఆఫ్ అవుతుందా, ఎప్పుడు తలుపు తట్టి నగను తీసుకుందామా అని ఆ తల్లి అనుకుంటుంది. అర్ధరాత్రి అయింది, అప్పటికి కూడా రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది. అప్పుడు ఆజేష్ కు చాలా కోపం వచ్చింది. 9 గంటలకు డబ్బులు ఇస్తానని అన్నారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు, చాలాసేపు ఓపు పట్టాను, ఇక నేను ఓపు పట్టలేను అని అంటున్నాడు. హీరోయిన్ వాళ్ళమ్మ అతనికి చేతులెత్తి మొక్కుతుంది. అందువల్ల ఆజేష్ కొంచెం సెంటిమెంటల్ గా కూల్ అయ్యాడు. సరే వెయిట్ చేస్తా అని అక్కడే పడుకున్నాడు. చూస్తే తెల్లారింది. హీరోయిన్ తన భర్తతో కలిసి మెట్టినింటికి వెళ్ళిపోయింది. అది చూసిన ఆజేష్, నా నగలు అని ఆజేష్ బైక్ ఎక్కబోతూ బైక్ పంచర్ అయి ఉంది. నగలు తీసుకొచ్చిస్తానని అన్నావు కదమ్మా, నా నగలు ఎక్కడ, నా బండిని ఎవరు పంచర్ చేశారు, ఎవరు ఇదంతా చేసిందే అని హీరోయిన్ తల్లిపై అరుస్తున్నాడు. నాకు కూడా ఏం అర్థం కావట్లేదయ్యా, ఉదయం మా అల్లుడు లేచిన తర్వాత బాత్రూమ్ బాగాలేదని కోపడ్డాడు, వెంటనే తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు అని చెప్పింది. ఎలాగైనా చేసి ఈ రోజు సాయంత్రం లోపు నీ నగలు ఇచ్చేస్తా అంటుంది. ఈ రోజు సాయంత్రం మా అల్లుడు ఇంట్లో రిసెప్షన్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా చేసి నగలు నీకు ఇప్పిస్తా అంది. ఇప్పటికీ మిమ్మల్ని నమ్మి మోసపోయాను, ఎలాగైనా చేసి నేను వారి ఇంటికి వెళ్ళి నేనే నగలు తీసుకుంటా అని ఆజేష్ అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ అన్నయ్య బ్రూనో కోపంగా, మా బావ గురించి నీకు తెలియనట్లుంది, వాళ్ళు ఉండేది చాలా డేంజర్ ప్లేస్, అక్కడికి వెళ్ళి అంత ఈజీగా నగలు తీసుకుని రాగలవా అని చెప్తాడు. వేరా పాపం పోనీలే అని నగలిస్తే నన్ను రిస్క్ లో పెట్టి నా నోటులో మట్టి కొట్టారు కదరా అని హీరో బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు మెట్టినింట్లో రిసెప్షన్ జరుగుతుంది. అత్తగారు హీరోయిన్ మెడలో నగలు వేశారు. నగలు ఉంటేనే నువ్వు లక్షణంగా ఉన్నావు, ఈ నగలు నువ్వు ఎప్పుడూ తీయకూడదు అని అత్త కోడలతో చెప్పింది. ఇప్పుడు రిసెప్షన్ జరుగుతుంటే చాలా మంది వచ్చే ఫోటోలు తీసుకుంటున్నారు. సడన్ గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకదాన్ని స్టేజ్ పై ఉంచి కిందకి దిగాడు. అతని దగ్గరకు ఒక రౌడీ వచ్చి, నీ రొయ్యల చెరువులో ఎవడో దూరి వాటిని వెతికెళ్ళాడు అని చెప్పగానే అతను చాలా కోపడుతున్నాడు. అప్పుడు హీరోయిన్, ఏంట్రా ఇతను రిసెప్షన్ టైంలోనే ఎంత కోపంగా ఉన్నాడు, అనవసరంగా ఇక్కడికి వచ్చి దిక్కుపోయానా అనుకుంటుంది. ఇక్కడ ఉన్న మనుషులంతా ఒకలాగా ఉన్నారు అని భయపడుతూ ఉంటుంది. ఇదే టైంలో అక్కడికి ఆజేష్ వచ్చి నిలబడటం చూసింది. ఒక్కసారిగా హీరోయిన్ షాక్ అయ్యి, నగల కోసం ఇక్కడికి కూడా వచ్చాడే, ఈ నిజం బయటకు తెలిసిందంటే నా భర్త నన్ను ఇక చంపేలా ఉన్నాడే అని భయపడుతూ ఉంటుంది. కాసేపట్లోనే రిసెప్షన్ కి వాళ్ళ అమ్మ రాగానే ఏడ్చుకుంటూ వెళ్ళి హత్తుకుంటుంది. అమ్మ, ఆజేష్ ఇక్కడ కూడా వచ్చాడే, నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తుంది. ఆమె కూడా భయపడుతూ, అతను ఇక్కడ కూడా వచ్చాడా, మనల్ని ప్రశాంతంగా బతకనిచ్చేలా లేడే అని తల్లి అంటుంది. సరే నగలు తీసివ్వు అని అమ్మ అంటుంటే, ఇప్పుడు అస్సలు కుదరదు, ఎందుకంటే మా అత్త నా నగలనే చూస్తుంది, ఈ రిసెప్షన్ అయిపోయిన తర్వాత కావాలంటే ట్రై చేస్తా అంది. ఇక వీళ్ళిద్దరూ భోజనాన్ని కూర్చున్న క్రమంలో ఆజేష్ పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఏంటండి
ఎప్పుడైనా నగలు ఇస్తారా లేక వారిని కొట్టేయాలని ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మ బాధపడుతూ, నీ కాలు మొక్తానయ్యా, దయచేసి కొంచెం వెయిట్ చేయి, ఎలాగైనా చేసి ఆ నగను తీసుకొచ్చి నీకు ఇస్తా అని అంటుంది. అప్పుడు హీరో నవ్వుకుంటూ ఏం మాట్లాడకుండా పెళ్లి కొడుకు మామ దగ్గరికి వెళ్ళాడు. అతనితో కలిసి తాగుతున్నాడు. అదే చోటగా పెళ్లి కొడుకు అతనితో పాటు బ్రూనో కూడా వచ్చాడు. పెళ్లి కొడుకుని చూసిన అజేష్, నేను పెళ్లి కూతురి యొక్క కజిన్ అని చెప్పాడు. కజిన్ అంటే ఏ వరుస అవుతావు అని పెళ్లి కొడుకు అడగాడు. మా బాబాయ్ కొడుకు అని సమాధానం చెప్పాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ తన కొడుకుని పిలిచి, నీ చెల్లి పెళ్లిని నువ్వు సరిగా చేయలేదు, అట్లీస్ట్ అజేష్ కైనా సర్ది చెప్పి అతను ఇక్కడి నుంచి పంపించే పని చేయరా అని అంది. నేను 2 రోజులు టైం అడిగినా కూడా అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని చెప్పింది. బ్రూనో మళ్ళీ అజేష్ దగ్గరికి వచ్చాడు. అజేష్ ఫుల్గా తాగి మత్తులో ఉన్నాడు. అప్పుడు బ్రూనో ఒక రాయి తీసి అతను తలపై వేసి చంపుదామా అని ఆలోచన చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. కట్ చేస్తే హీరోయిన్ కుటుంబంతో కలిసి అజేష్ కూడా అక్కడే ఉన్నాడు. ఉదయం పెళ్లి కొడుకు తన రొయ్యల చెరుకు వెళ్తున్నాడు. అప్పుడు హీరోయిన్ అతను చూస్తూ ఉంది. అప్పుడు అజేష్ హీరోయిన్ అతతో, మీ కూతురు కూడా పెళ్లి పెట్టుకున్నారంట కదా, మీకు నగలు కావాలంటే చెప్పండి, నేను మేడివల్ జ్యువెలర్స్ అనే జ్యువెలర్ షాప్ లో పనిచేస్తున్నాను, కావాలంటే నగలు ఇప్పిస్తాను అంటుంటే ఆ మాటలు విని హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. అజేష్ బయటకు వెళ్తున్న హీరోయిన్ అక్కడికి వచ్చింది. అప్పుడు ఆమెను చూస్తూ, ఆహా వీడు వెళ్ళిపోతున్నాడు అనుకోకు, నేను ఎక్కడెక్కడ తిరుగుతాను, నా నగ ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుండి వెళ్ళను అని అన్నాడు. అప్పుడు ఆమె, నేను ఈ నగలు తిరిగి ఇవ్వలేను, నీకు నగలు కావాలంటే మా అన్న షర్ట్ను పట్టుకుని అడగండి, ఇప్పటి వరకు మా అన్న నా కోసం ఏమీ చేయలేదు, అట్లీస్ట్ వాడు ఇప్పటికైనా ఇది చేయనివ్వు, నన్ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకు అని ఆజేస్తూ అంది. అప్పుడు ఆజేష్, మీ కుటుంబం గురించి నాకు అనవసరం, నా నగను మాత్రమే నేను అడుగుతున్నా అని అంటుంటే సడన్ గా పెద్ద శబ్దం వినిపించింది. ఏంటో అని అందరూ అటు చూస్తే హీరోయిన్ భర్త అక్కడ 3 కుర్రోల్ని దారుణంగా కొడుతున్నాడు. ఈ రొయ్యల చెరువులో వాళ్ళు రొయ్యలు పట్టుకుని తిన్నారట, అందువల్లే వాళ్ళందరినీ కొడుతున్నాడు. అప్పుడే అజేష్ కూడా హీరోయిన్ భర్త ఎంత మరటోడో అని కూడా తెలిసింది. అప్పుడు బ్రూనోతో, ఈ నగను తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను, డ్యూటీకి వెళ్ళలేను, నేను ఇక్కడే ఉంటా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అజయ్ సిటీలో హోటల్లో రూమ్ తీసుకుంటుండే. బ్రూనో అజయ్ ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటున్నారు. అప్పుడు బ్రూనో బాధపడుతూ, నేను ఒక సోమరిపోతుని, కుటుంబం కోసం నేను ఏమీ చేయలేదు, పార్టీ కోసం బాగా కష్టపడ్డాను, కానీ వారు నన్ను అందులో నుంచి తీసేశారు, ఇప్పుడు నన్ను ఎవరు గౌరవించట్లేదు, నా పరిస్థితి దీనంగా ఉంది అని అజయ్కి చెప్తాడు. అజయ్ పడుకున్న క్రమంలో అతను ప్యానిక్ ఉరేసుకుని చనిపోదాం అనుకుంటాడు. అప్పుడు అతను అజయ్ ఆపుతాడు. రే, ఇప్పటికే మీ సమస్యల్లో నేను ఇరుక్కుపోయాను, నువ్వు చచ్చి ఈ కేసులు కూడా నన్ను ఇరికిస్తావా అని బాగా తిట్టి దిగమని చెప్తాడు. నాకు రావాల్సిన నగలు ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోనరా బాబు అన్నాడు. ఎరా, నేనేమైనా ధనవంతుని అనుకుంటున్నావా, నేను కూడా సమస్యల్లోనే ఉన్నా, నీకు ఒకటి చెప్పనా, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా నిజాయితీగా ఉంటాను, అందువల్లే నేను ఇంకా ఈ పని చేయగలుగుతున్నాను. నాపై నమ్మకంతో నా ఓనర్ నమ్మి 25 తులాల బంగారం ఇచ్చాడు, మీరు నన్ను మోసం చేయడం వల్ల నేను డబ్బులు ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నా ఓనర్ నా గురించి ఏమనుకుంటున్నాడు, నాకంటూ ఒక కుటుంబం ఉంది, నేను కూడా నా కుటుంబాన్ని చూసుకోవాలి కదరా అంటాడు. అప్పుడే హీరో అజేష్ను వెతుక్కుంటూ అక్కడికి ఓనర్ కొడుకు వచ్చాడు. అజేష్ను బాగా కొట్టి, ఏరా అజేష్, 25 తులాల బంగారం నాన్న ఇచ్చాడు, నాన్న ఫోన్ చేసినా కూడా తీయటం లేదంట, ఎక్కడ తిరుగుతున్నావురా, మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా అని కొడుతూ ఉంటాడు. అప్పుడు అజయ్ జరిగిన విషయం అంతా చెప్తాడు. దానికోసం మీరేం భయపడకండి, ఎలాగైనా చేసి ఆ నగను తీసుకొచ్చి మీకు ఇస్తాను, లేదంటే డబ్బు ఇస్తాను, నన్ను నమ్మండి అని అజయ్ చెప్పాడు. సరే, ఇంతకీ ఆ అమ్మాయి అత్తారిల్లు ఎక్కడా అని అడిగాడు. ఊరి పేరు చెప్పగానే ఓనర్ కొడుకు భయపడిపోయాడు. రే, అది చాలా డేంజర్ ఊరు కదరా, వాళ్ళ దగ్గర నుంచి ఎలా నగలు తీసుకోగలవరా అని అంటాడు. ఇదిగోండి చూడండి, అది నా సమస్య, 2 రోజుల్లో మీ నగలు మీ దగ్గరికి వస్తాయి, అందుకోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని అజేష్ అంటాడు. అప్పుడు ఓనర్ కూడా అజేష్ ఖర్చుకు డబ్బులు ఇచ్చి, రే, ఈ బిజినెస్ ను మనం ఇల్లీగల్గానే చేస్తున్నాం, మనం లీగల్ గా కోర్టుకు కూడా వెళ్ళలేము, అర్థమవుతుంది కదా, దయచేసి ఆ నగలను భద్రంగా తీసుకురా అని అన్నాడు. అజయ్ యొక్క పరిస్థితిని చూసి బ్రూనో కూడా చాలా బాధపడతాడు. అప్పుడు అజేష్ యొక్క పరిస్థితిని చూసి బ్రూనో కూడా చాలా బాధపడుతున్నాడు. అప్పుడు అజేష్ హీరోయిన్ యొక్క హస్బెండ్ కాల్ చేసి, ఏమండి బావగారు బాగున్నారా, కొత్తగా మిలిటరీ మద్యం వచ్చింది, మందు పట్టుకుని మీ దగ్గర రావాలా, ఎంజాయ్ చేద్దామని చెప్తాడు. అతను కూడా రమ్మన్నాడు. మరుసటి రోజు అజేష్ బ్రూనో స్నేహితులను తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అంతా ఫుల్గా తాగారు. అప్పుడు ఒక ఫ్రెండ్, ఇక్కడ ఇన్ని రొయ్యలు ఉన్నాయి కదా, కొన్ని పట్టుకుని ఫ్రై చేసుకుందామా అని అన్నాడు. ఆల్రెడీ రొయ్యలు పట్టుకుని తిన్నందుకు ఈ పెళ్లి కొడుకు కొందని బాగా కొట్టాడు. అప్పుడు ఆ మాటలు విని, రొయ్యల మాట ఇస్తారంటే చంపి పడేస్తా అన్నాడు. అప్పుడు అజేష్ అతన్ని చూస్తూ, కొన్ని తీసుకుని ఫ్రై చేసుకుని తిద్దే తప్పేంటి అంటున్నాడు. కొన్ని రొయ్యలు తింటే మీ ఆస్తి ఏమైనా కరిగిపోతుందా అని పెళ్లి కొడుకు వైపు గుర్రుగా చూశాడు. అప్పుడు అతనికి మస్తు కోపం వచ్చింది.
ఏంట్రా నన్ను అలా చూస్తున్నావు అని అజేస్ దగ్గరికి వస్తుంటే అజేస్ కోపంతో అతన్ని కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య పెద్ద డిస్కషన్ జరిగింది. మరియాను చాలా కోపం వచ్చింది. కానీ హీరోయిన్ వాళ్ళన్న బ్రూనో వచ్చి గొడవ నాపాడు. బావా వీడేదో మత్తులో ఉండి ఇది చేశాడు, పట్టించుకోకండి అని అన్నాడు. కానీ మరియాను వాడిని చూస్తే మత్తులో చేసినట్టు అనిపించట్లేదు. రేపు ఉదయం వాడు నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి, లేదంటే వాడు అంత చూస్తా అని మరియానా అన్నాడు. ఇప్పుడు హీరో అజీజ్ తన రూమ్ కు వచ్చాడు. బ్రూనో ఏమంటున్నాడంటే, తప్పు చేసావురా, మా బావ యొక్క షర్ట్ను పట్టుకున్నా, ఇప్పుడు ఏం చేస్తావు అని అన్నాడు. అప్పుడు హీరో ఇది నా ప్లానేరా అని అన్నాడు. కట్ చేస్తే హీరోయిన్ చూస్తూ మరియాను అడుగుతున్నాడు, ఎందుకే అజేస్ ఎవడు, నీకేమవుతాడు అని అడిగాడు. అప్పుడు ఆమె బెదిరి చూపులు చూస్తుంది. ఒక పెన్ పేపర్ తీసుకొచ్చి అతను నీకు ఎలా బంధు అవుతాడు రాయమని అన్నాడు. ఆమె పేపర్లు ఏదేదో రాసి అడ్జస్ట్ చేయాలని చూసింది. కానీ అదంతా నమ్మకుండా నేరుగా అత్తగా కాల్ చేశాడు. ఆ అజేస్ మీకు ఏమవుతాడు అని అడిగాడు. అప్పుడు ఆమె కూడా నా కూతుర్ని అడగండి అని ఫోన్ కట్ చేసింది. అప్పుడు హీరోయిన్ సర్ది చెప్పలేక నిజం చెప్తుంది. ఆ అజేస్ అనేవాడు నగల షాప్ లో పనిచేస్తాడు. అతని దగ్గర 25 తులాల బంగారం తీసుకున్నాం. మేము 12 తులాలకు సంబంధించిన డబ్బు మాత్రమే ఇచ్చాం. ఇంకా 13 తులాల బంగారం అన్న ఇవ్వాలి, లేదంటే డబ్బు అన్న ఇవ్వాలని అడుగుతూ మా వెంట పడుతున్నాడని చెప్పింది. ఆ మాటలు విని అతను చాలా కోపం వచ్చింది. అయితే ఫ్రాడ్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నావా, మీది ఇలాంటి ఫ్యామిలీయా అని హీరోయిన్ కొట్టాడు. ఇన్నాళ్ళు నగలను చూసి ఆమెకి ఇచ్చే మర్యాద ఇప్పుడు తక్కువైంది. ఇక అత్తగారు కొడుకుని ఆపి మీలాంటి మోసగాలను మేము చూడలేదే అని కోడలను తిడుతుంది. సీన్ కట్ చేస్తే అజేస్ మరియన్ కలవడానికి వచ్చాడు. నిన్న మీ షర్ట్ని పట్టుకున్నాను కదా, అందువల్ల మీకు కొత్త షర్ట్ తీసుకొచ్చా అని ఇస్తాడు. కానీ ఆ షర్ట్ని మరియన్ కాల్ చేస్తాడు. నువ్వు ఎవరో నాకు తెలుసు, నా భార్య అంతా చెప్పిందని అన్నాడు. సరే తెలిసిపోయింది కదా, మర్యాదగా నాకు రావలసిన 13 తులాల బంగారు నగలు ఇచ్చేయండి అని అంటాడు. అప్పుడు అతను నేను అలా చేయలేను, నగలు వస్తున్నాయనే ఈ పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను నా చెల్లికి పెళ్లి చేయాల్సి ఉంది, ఆ నగలు నాకు చాలా అవసరం అని చెప్పాడు. అప్పుడు అజేస్ అవి నా నగలు, నా నగలపై ఆశపడడానికి నీకు సిగ్గు లేదా అన్నాడు. అప్పుడు మరియన్కు కోపం వచ్చి ఒక కత్తి తీసి అజేస్ను పొడిచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అజేస్ అది చూసి సాగ్గా ఇదేనా నీ మగతనం అని అరుస్తూ పడిపోతాడు. మరియన్ ఇంటికి వచ్చి కత్తిని కడుగుతున్నాడు. ఇదంతా హీరోయిన్ చూసింది. నా భర్త అజేస్ను పొడిచాడనే విషయం ఆమెకు తెలిసింది. అప్పుడు ఆమె చాలా భయపడి నేను ఒక నరకానికి వచ్చానే అని బాధపడుతుంది. వెంటనే అన్నకు కాల్ చేసి విషయం చెప్పింది. మరుసటి రోజే బ్రూనో తన చెల్లి ఇంటికి వచ్చి చెల్లిని పుట్టింటికి తీసుకెళ్తున్నానని తన బావతో చెప్తాడు. హీరోయిన్ బయలుదేరుతుంటే ఆమె భర్త వచ్చి ఈ నగలతో ఎక్కడికి వెళ్తావు, ఆ నగలను తీసి ఇంట్లోనే పెట్టుకొని అన్నతో పంపించాడు. ఇప్పుడు హీరోయిన్ తన అన్నతో కలిసి అజీస్ ఇంటికి వెళ్ళింది. అక్కడ అజీస్ ఇల్లు చూస్తే చాలా దారుణంగా ఉంది. అజీస్ వాళ్ళ నాన్న చనిపోయాడు. అమ్మ చెల్లి ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళని చూసి అజేస్ వచ్చాడా అని అడిగింది. 2 రోజులకు ముందే వస్తానని చెప్పాడమ్మా, కానీ ఇంకా రాలేదు. ఇది వాడి చెల్లెలమ్మ, దీనికి త్వరలోనే పెళ్లి చేయాలి, డబ్బు తీసుకొస్తానని చెప్పాడు. ఇప్పటి వరకు వాడు కనిపించడమే లేదు. వాడిగానే వస్తే మీకు కాల్ చేయమని చెప్తానమ్మా అనంది. వాళ్ళ అమ్మ మాటలు విన్న తర్వాత హీరోయిన్ ఇంకా బాధపడుతుంది. ఇలాంటి దీనస్థితిలో ఉండి కూడా అతను మనకు సహాయం చేశాడు, అలాంటి వాడిని మనం మోసం చేశామని హీరోయిన్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అజీజ్ చనిపోయాడని ఆమె అనుకుంటుంది. అప్పుడు ఇంట్లో ఉన్న హీరోయిన్ చాలా కోపంతో ఈ నగలైనా తీసుకెళ్లి అజీజ్ కుటుంబానికి ఇద్దామని అనుకుంటుంది. ఇంట్లో ఉండి నగలైనా తీస్తుంటే హీరోయిన్ వాళ్ళ మామ చూశాడు. అతను చాలా మంచివాడు, అందువల్ల అతడే కోడల పొలంలో తీసుకొచ్చాడు. ఒడ్డును వదిలేసి అమ్మా నీ భర్త వచ్చేలోపు ఎలాగైనా చేసి బస్సు ఎక్కి వెళ్ళిపో అంటున్నాడు. బస్సు ఎక్కగానే ఇక వాడు నిన్ను ఏమీ చేయలేడు అని చెప్తాడు. ఆమె ఎలాగోలా చేసి బస్సు ఎక్కింది. కానీ బస్సు ఎక్కాక ఆమె భర్త వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావి, ఆ సంచులు ఏంటి తీయమని చెప్తాడు. ఆ సంచుల్లో చూస్తే నగలు ఉన్నాయి. నా నగలు తీసుకువెళ్తున్నావా అని హీరోయిన్ కొట్టాడు. రోడ్డు అని చూడకుండా లాక్కెళ్తున్నాడు. నెక్స్ట్ సీన్ లో మరియన్ ఊర్లో బాతులు పెట్టే పోటీ జరుగుతుంది. ఆ పోటీలో ఎప్పుడు ఈ మరియాను పాల్గొంటాడు. తరచుగా అతనే గెలుస్తుంటాడు. కానీ ఈ పోటీలో బాతులు పట్టుకునే క్రమంలో అతన్ని సడన్ గా ఎవడో విజిలేస్తూ పిలుస్తున్నట్టు అనిపించి ఎవర్రా అని చూస్తే అక్కడ అజేస్ ఉన్నాడు. అతను అజేస్ను సోకి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మరియాను బాతులు పట్టుకోరా అంటే కింద ఏదో పట్టుకుంటున్నావే అని గేలి చేస్తున్నాడు. అప్పుడు మరియానికి చాలా కోపం వచ్చింది. అజేస్ను కొడదామని వచ్చాడు. అజేస్ గేలి చేస్తూ నువ్వు నన్ను చంపితే సరిపోదు, చంపి పాత పెట్టాలి, పాత పెట్టిన తర్వాత దానిపై మొక్కలు మొలచేయాలి లేదా అనేది చూడాలి. అప్పుడు కూడా నువ్వు నన్ను వదిలి వెళ్ళావనుకో నా నగలను అడగడానికి మళ్ళీ వస్తా అన్నాడు. నా నగలు ఎక్కడ్రా అని అడిగితే మరియా చాలా కోపంతో వచ్చింది. నేను ఇవ్వలేను, నీ వల్ల ఎందుకు చేసుకోరా అంటాడు. నేను నీ చేతులతోనే నగలు తీసుకుంటా అని అజీజ్ సవాల్ వదిలాడు.
అజీజ్ దగ్గరికి హీరోయిన్ వచ్చి మాట్లాడుతుంది. నా భర్తకి చెల్లి ఉంది, ఆమెను నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా ఆ నగలు నీకు వస్తాయి అని అంటుంది. కానీ దానికి అజీజ్ ఒప్పుకోలేదు. ఇప్పుడు నీ మెడలు నగలు ఉన్నాయి, ఈ నగలను చూసి నీ మెట్టింటి వాళ్ళు నీకు గౌరవిస్తున్నారు, ఇలాంటి ఇంట్లో నువ్వు ఇంకా ఉండాలా, ఆలోచించుకో అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆమెకు అజీజ్ పై ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. లోకల్ ఏరియాలో ఫెస్టివల్ జరుగుతుంది. అందులో హీరోయిన్ ఆమె భర్త పాల్గొన్నారు. హీరోయిన్ నగలు వేసుకుంది, కానీ వాటిని విప్పేసి ఆమె భర్త తీసుకున్నాడు. హీరోయిన్ మెడలో 12 తులాలు మాత్రమే ఉంది, మిగిలిన 13 తులాలు హీరోయిన్ భర్త దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒక నాటకం జరుగుతుంటే చూస్తున్నారు. నా భార్యపై ఒక కన్నేసి ఉంచని అతను తన ఫ్రెండ్కి చెప్పాడు. అప్పుడు అజీజ్ మరియానకు కాల్ చేశాడు. ఏమయ్యా, నీ రొయ్యల చెరువు నుంచే నేను మాట్లాడుతున్నాను. నీ గేటు తెరిస్తే రొయ్యలన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. ఇంతకీ 1 కిలో రొయ్యల రేటు ఎంత ఉంటుంది? ఇప్పటికే 6 కేజీలు బయటకు వెళ్ళిపోయాయి. నా బంగారం కంటే కూడా నీ రొయ్యలు విలువ ఎక్కువ అని విన్నాను. బంగారం ఇస్తావా, రొయ్యలను వదిలేయాలా అంటాడు. అప్పుడు అతను ఆ రొయ్యలను మాత్రం బయటకు పంపించగరా, కావాలంటే నీ బంగారం నీకు తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. వేగంగా మరియన్న రొయ్యల చెరువుకి వచ్చాడు. అతన్ని చూడగానే 13 తులాల బంగారం విసిరేశాడు. ఇక దాన్ని తీసుకుని హీరో పారిపోదాం అనుకున్నాడు. అప్పుడు ఆ గేట్ని మూసేసిన తర్వాత మరియన్న హీరోని వెంబడిస్తున్నాడు. ఇద్దరూ కొట్టుకున్నారు. అక్కడున్న బురదలో పడినా కూడా వదలట్లేదు, కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంకోవైపు హీరోయిన్ తన మెట్టిన ఇంట్లో ఇదే చివరి రోజుని నిర్ణయించుకుంటుంది. ఇక తన మృగంతో కలిసి జీవించలేని అనుకుంటుంది. ఆ ఇంట్లో ఒకే ఒక్క మంచి అమ్మాయి ఎవరంటే ఆమె భర్త యొక్క చెల్లెలు. తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి ఆమె చేతికి వేసింది. ఇదిగో చూడమ్మా, నిన్ను చూసి నిన్నుగా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకో, కానీ నీ ఒంటిపై ఉన్న నగలను చూసి నిన్ను కావాలనుకునే వారిని మాత్రం పెళ్లి చేసుకోకు అంది. వరకట్నం అడిగే వారిని అస్సలు పెళ్లి చేసుకోకు అని చెప్తుంది. ఇంకోవైపు హీరో ఆ నగలు తీసుకుని ఒక చోట దాక్కున్నాడు. ఇప్పుడు హీరోకి తన 13 తులాల బంగారు నగలు దొరికాయి. అప్పుడు హీరో వెళ్తుంటే మరియన్న యొక్క ఫ్రెండ్ వస్తున్నాడు. వాళ్ళని చూశాక ఎంతమంది అయినా రండి చూసుకుంటాను హీరో అంటున్నాడు. కానీ అక్కడికి హీరోయిన్ అయిన అన్న బ్రూనో కూడా వచ్చాడు. అజేష్, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నేను పోరాడేది నువ్వు చూడలేదు కదా, ఇప్పటి వరకు నా చెల్లెల కోసం నేను ఏమీ చేయలేదని నీతో చెప్పాను కదా, కానీ ఇది నీ కోసం చేస్తా అంటున్నాడు. బ్రూనో ఎదురుగా వస్తూ వాళ్ళతో పోరాడుతున్నాడు. అప్పుడు అజీజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు హీరోయిన్ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తను తీసుకొచ్చిన 13 తులాల బంగారాన్ని హీరోయిన్ చూపించాడు. నువ్వు బాగా ఉన్నావు కదా అని ఆమె అడుగుతుంది. ఆ మాటలు అతను సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు, మళ్ళీ మెట్టినింటికా అని అంటాడు. లేదు, నేను మెట్టినింటికి వెళ్ళను అని అంది. మరి ఎక్కడికి వెళ్తావు అని అజీజ్ అడిగాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే నన్ను అక్కడికి డ్రాప్ చేయి, వీలైతే నీతో పాటు తీసుకువెళ్ళు అంది. అజీజ్కి తనతో ఉండడానికి ఆమె ఇష్టపడుతుందని అర్థమైంది. నేను కొల్లా వెళ్తున్నాను, నాతో వస్తావా అని ఆమెను అడిగాడు. వస్తా అని అంది. దాంతో ఏమని తనతో పాటు తీసుకువెళ్తున్నాడు. అప్పుడు హీరోయిన్ తను వేసుకున్న నగలు చూపిస్తుంది. అదంతా చూసిన హీరో, ఈ నగల వల్ల ఇంత సమస్య, నగలే లేకుండా నువ్వు బ్రతకగలవని అనుకుంటున్నావా అని హీరో అడుగుతాడు. ప్రయత్నిస్తా అని అంది. అప్పుడు హీరో, ఈ నగలు లేకుండా నువ్వు చాలా అందంగా ఉన్నావు, అమ్మాయిలు అందంగా ఉండేది ఎప్పుడో తెలుసా, వాళ్ళ సహజంగా ఉన్నప్పుడే. ఈ నగలు అనేవి ఎప్పుడు కూడా ఆడంబరమే తప్ప అందం కాదు అని అంటున్నాడు. ఇంతటితో ఆ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.